హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, పిల్లలు ఎంతగానో ఇష్టపడే పానీపూరి సింపుల్ గా టేస్టీగా ఇంట్లోనే క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూరీలోకి స్టఫింగ్ కోసం ఇలా నీట్ గా కడిగి తీసుకున్న బఠానీని 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత నీళ్లతో సహా ఈ బఠానీని కుక్కర్ లో వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా నీట్ గా కడిగి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ లోపు పూరీ కోసం పిండి కలుపుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్ సుజీ రవ్వ, ఒక హాఫ్ కప్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసుకొని వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా తడుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఇందులో సాల్ట్ వేయకూడదు. వేస్తే పూరీలు అనేది మెత్తగా వస్తాయి. చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పానీపూరి చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చినప్పుడు మనం ఇలా పైన ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వేసుకోవాలి. లేదంటే పిండి అనేది ఆరిపోయి పూరీలు చేసుకునేటప్పుడు పొంగవు. సో మర్చిపోకుండా ఇలా క్లాత్ అయితే తడుపుకొని వేసుకోవాలి. ఈ లోపు బఠానీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన బఠానీని నేను మెత్తగా చేసుకోకుండా సేమ్ ఇలానే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే కుక్కర్ లోకి ఒక 3 బంగాళదుంపల్ని మిడిల్ లోకి కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి కూడా ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల పూరీలోకి పానీ రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే ఈ స్టేజ్ లో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే స్కిప్ చేసేసానండి, పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది అని. మీకు స్పైసీగా కావాలంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేస్ట్ కూడా తీసేసి ఇందులో వేసుకొని రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ కి సరిపడా కొద్దిగా వాటర్ ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్ గా పూరీలోకి పానీ కూడా రెడీ. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి, లేదంటే పానీ మొత్తం కూడా అల్లం స్మెల్ వస్తుంది. ఈ లోపు బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయింది. దీనిపైన పొట్టు తీసేసుకొని ఉడికించుకున్న బఠానీలోకి చేత్తో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసుకున్న పానీ ఉంది కదా, అది కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి. పానీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఈ ఫైనల్ గా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే అంతే అండి, పూరీలోకి చాట్ కూడా రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి తీసుకొని ఇలా చేత్తో బాగా రబ్ చేసుకుంటూ ఒకసారి ఫైనల్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఇలా కొద్దిగా తీసుకొని చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా చపాతీ లాగా రెడీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలా అని మరీ మందంగా లావుగా కాకుండా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో పూరీని ఇలా రెడీ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి పూరి అన్నది ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే ఇలా రెడీ చేసుకున్న ఈ పూరి మీద ఖచ్చితంగా మనం తడిపిన కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి. అంతేకాకుండా మిగిలిన పిండి కూడా ఉంది కదా, దాని మీద కూడా క్లాత్ వేసుకుంటూ మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఇది మాత్రం అసలు మర్చిపోకండి. ఫైనల్ గా మనం ఇలా రెడీ చేసుకున్న పూరీని బాగా వేడిగా ఉన్న ఆయిల్ లోకి ఇలా స్లోగా వేసుకొని రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పూరి అన్నది మనకి పర్ఫెక్ట్ గా పొంగింది కదా అని వెంటనే తీసేయకూడదు. ఖచ్చితంగా కాసేపు ఫ్రై చేసుకుంటేనే తీసిన తర్వాత మెత్తగా అవ్వకుండా ఉంటాయి. చూసారు కదా, ఇంతే సింపుల్ గా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే పానీపూరిని ఇంట్లోనే ఇలా టేస్టీగా క్విక్ గా రెడీ చేసేసుకోవచ్చు. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.